సిటీ కేబుల్ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలతో మీ శ్రీనివాస్. వివరాలకెళ్లే ముందు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. కార్మిక క్షేత్రంలో ఘనంగా జరిగిన ఉగాది వేడుకలు. ఆనవాయితీ ప్రకారం కని చౌరస్తాలో పచ్చడి వితరణ కార్యక్రమాన్ని నిర్వహించిన విహెచ్పి, బజరంగ్ దళ్ ప్రతినిధులు. సోదర భావంతో గోదావరికని ప్రతిష్టతను పెంపొందించండి. వ్యాపారుల ఆత్మీయ సమ్మేళనంలో పౌరులకు రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాటే శిరోధార్యం అంటూ పెద్దపల్లి పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటేష్ నేతకానిని గెలిపించబోతున్న ప్రజానికం. ప్రచార సభలో ధీమా వ్యక్తం చేసిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచినా ఓడినా దేశానికి నష్టం కానీ లాభం కానీ ఏముండదు. రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు పెద్దపల్లిలో ఎంపీగా గెలిపించండి. ప్రచార సభల్లో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ ఆగం చంద్రశేఖర్ విజయం కోసం ఎన్టీపీసీలో గేట్ మీటింగ్ నిర్వహించిన బాబర్ సలీం పాషా, మఖాన్ సింగ్. రెండు సీట్ల నుండి దేశంలో 282 సీట్లు గెలుచుకున్న ఏకైక రాజకీయ పార్టీ బీజేపీనే గెలిపించండి. ప్రజలకు ప్రచార సభల్లో పెద్దపల్లి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎస్ కుమార్ విజ్ఞప్తి. అధికారంలోకి వస్తే ప్రతి పేద కుటుంబానికి నెలకు 6,000 రూపాయల నగదు చెల్లింపు. ప్రజలను ఆకట్టుకుంటున్న కాంగ్రెస్ కనీస ఆదాయ పథకం. పద్నాలుగున జరగనున్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను విజయవంతం చేయండి. ప్రజలకు ఆర్జీవన్ జీఎం విజయపాల్ రెడ్డి పిలుపు. వివరాలు చూద్దాం. శ్రీ వికారినామ సంవత్సర ఉగాది పర్వదిన వేడుకలు కార్మిక క్షేత్రమైన పారిశ్రామిక వ్యాప్తంగా శనివారం ఘనంగా జరిగాయి. ఆనవాయితీ ప్రకారం విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో గోదావరికని మెయిన్ చౌరస్తా వద్ద ఉగాది సంబురాలను నిర్వహించారు. కార్పొరేషన్ కమిషనర్ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుకల సందర్భంగా వికారినామ ఉగాది పర్వదినాన్ని ఆహ్వానిస్తూ తెలుగు మాసాలతో కూడిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఉగాది పచ్చడి వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రకృతిపరమైన మార్పులకు సూచనగా వచ్చేదే ఉగాది పర్వదినమని పేర్కొన్నారు. దేశ సంస్కృతి సాంప్రదాయాలను, ధర్మాన్ని కాపాడే క్రమంలో భాగంగానే ప్రతి ఏటా ఆనవాయితీ ప్రకారం ఉగాది వేడుకలను నిర్వహించడం జరుగుతుందని వివరించారు. ఈరోజు విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ ఆధ్వర్యంలో విలమినామ సంవత్సరానికి వీడుకోలు చెప్తూ గత సంవత్సరము మంచి చెడులు, తీపి చేదు అన్నీ కలిపి ఏదైతే సమసమానంగా మన జీవన విధానంలో వాటిని అధిగమిస్తూ ముందుకొచ్చాం. ఈరోజు వికారినామ సంవత్సరం ఉగాది ప్రారంభమవుతుంది. ఉగాదికి ఆది మొదలు ఈరోజే కొత్త సంవత్సరం. మరి మన వాళ్ళందరూ పాశ్చాత్య నాగరికతకు అలవాటు పడి జనవరి 1 న్యూ ఇయర్స్ అని చెప్పి రకరకాల ఉత్సవాలు, రకరకాల కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ప్రకృతి రీత్యా శాస్త్రయుక్తంగా ఈ యొక్క ఉగాది నుంచే కొత్త సంవత్సరం ప్రారంభమవుతూ ఉంది. మరి దాన్ని పురస్కరించుకొని మన పారిశ్రామిక ప్రాంతంలోని కార్మికులు, కర్షకులు, విద్యావేత్తలు, వ్యాపారులు, మరి మా యొక్క మహిళా లోకం, మరి పారిశ్రామిక ప్రాంత ప్రజలందరికీ వికారినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం మన హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం మన సంస్కృతికి సంబంధించిన చైత్రం నుంచి మొదలుకొని పాల్గొన మాసం వరకు తెలుగు నెలలతో కూడిన క్యాలెండర్ ఈరోజు ఆవిష్కరిస్తూ మరి వికారినామ సంవత్సరానికి స్వాగతం పలకడం జరుగుతూ ఉంది.
మరి ఈ సంవత్సరం పూర్తి మరి ఉగాది పచ్చడి ఈ సంవత్సరం ప్రారంభంలో పచ్చడి చేసుకొని తాగుతూ ఉన్నాం మనం. 7 రుచులతో, అంటే 6 రకాలు: చేదు, ఉప్పు, పులుపు, కారం, తీపి ఇవన్నీ కలుపుకొని ఎలాగైతే వాటిని మనం ఇలా కలుపుకొని తాగుతూ ఉన్నాం. అలాగే మన జీవన విధానంలో ఈ సంవత్సరం పూర్తిగా అలాంటి వాటిని మనం అధిగమించడం కోసం ఈరోజు మనం ఉగాది పచ్చడితో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నాం. కాబట్టి మరొకసారి మరి ఈ వికారినామ సంవత్సరం ఈ పారిశ్రామిక ప్రాంత ప్రజలందరికీ అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సుఖ సంపదలతో తులతూగాలని కోరుతూ గోదావరిఖనిలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో వికారినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా భక్ష్యాలు మరియు ఉగాది పచ్చడి అనేటటువంటి షడ్రుచులతో కూడినటువంటి ఉగాది పచ్చడిని ప్రజలందరికీ కూడా అందజేయడం జరిగింది. విశ్వ హిందూ పరిషత్ తరఫున హిందూ ధర్మం కోసం పోరాడుతూ మన హిందూ దేవాలయాలను పరిరక్షించుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా హిందూ మతాన్ని కాపాడాలి, మత మార్పిడులకు దూరంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి మన దేశ ఔన్నత్యాన్ని కాపాడుతూ మన దేశ సంస్కృతిని, మన హిందూ సంస్కృతిని కూడా కాపాడుతూ ఈ ఉగాది పండుగ అందరికీ కూడా మంచి రైతులకి, అందరికీ, రాజకీయ నాయకులకి, విశ్వ హిందూ పరిషత్కి, బజరంగ దళకి, మన మాతృ మహిళలందరికీ కూడా శుభ సంకల్పాన్ని చేకూర్చాలని చెప్పి కోరుతూ జై హింద్, జై భారత్. ఈ కార్యక్రమంలో విహెచ్పి నాయకులు వేపూరి రాములు గౌడ్, ఇసంపల్లి వెంకన్న, మాధవరపు వెంకన్న, మోడెం సురేందర్, నేరేడుకొమ్మ వెంకటస్వామి, మునిగాల సంపత్, కాస సత్యనారాయణ, గిరిధర్లాల్ రాఠీ, లింగన్న, అయోధ్య రవి, పొన్నం అంజన్న, బాలసాని స్వామిగౌడ్, జ్యోతి, అన్నపూర్ణ, రావుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ ఫైన్ క్లైన్ గనిపై జరిగిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై పండుగ శుభాకాంక్షలను తెలిపారు. అదేవిధంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఉగాది పండుగలను నిర్వహించారు. అలాగే స్థానిక సింగరేణి ఏరియా హాస్పిటల్లోని ఉద్యోగులు, సిబ్బందిని కలుసుకుని పండుగ శుభాకాంక్షలను తెలియజేశారు. వైద్యాధికారులు స్టాఫ్తో కలిసి వేడుకలు జరుపుకున్నారు. సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక కార్మిక బిడ్డగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు, సకల జనులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జీవితంలో చేదు తీపి కలిసిందే జీవితం, కష్టం సుఖం అనుభవించిందే జీవితం. ప్రతి సంవత్సరం నాడు ఉగాది పర్వదినం రోజు జరుపుకుంటున్నటువంటి పండుగ రోజు అందరం కూడా తెలుగు సంవత్సర ఒక పండుగగా జరుపుకునేటువంటి ఈ యొక్క ఉగాది నాడు గతంలో జరిగినటువంటి తీపి చేదు అనుభవాలను మర్చిపోయి రాబోయేటువంటి కాలంలో ఈ ప్రాంతంలో వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా వాళ్ళ వ్యక్తిగత జీవితాలు అనుభవించే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఈ యొక్క సందర్భంగా కోరుతున్నాం. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి, రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరి ఆశీర్వాదంతో, ప్రజలందరి దీవెనలతోని ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా ఉగాది పండుగను ప్రజల మధ్యలో జరుపుకుంటున్నటువంటి ఈ యొక్క సందర్భంగా ప్రజల కోసం సర్వం త్యాగం చేయడానికి కూడా సిద్ధమై రాజకీయాలలోకి రావడం జరిగింది. అదే విధమైనటువంటి పరిపాలనను, ఒక విభిన్నమైనటువంటి పరిపాలనను రామగుండం నియోజకవర్గ ప్రజలకు అందించాలనే ఆలోచనతో జీవిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ బొగ్గుగండ్లను సందర్శించారు. జీడీకే 7 ఎల్ఈపీ గనిపై కార్మికులను కలుసుకుని ఉగాది శుభాకాంక్షలను తెలియజేశారు. అందరూ ఆనందమయ జీవనాలను కొనసాగించాలని ఆకాంక్షించారు. వ్యాపారస్తులకు, విద్యార్థులకు, ఉద్యోగులకు, మహిళా సోదరిమణులకు, వ్యవసాయదారులకు, రైతులకు, రైతు కూలీలకు, అనారోగ్య సెక్టర్ల వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మరియు వికారనామ ఉగాది శుభాకాంక్షలు. ఈ వికారనామ శుభాకాంక్షలు అయినప్పటికీ మనం మన పద్ధతుల్లో బాగా ఉంటే తప్పకుండా ఎటువంటి ఇబ్బందులు కాకుండా ఈ సంవత్సరం కూడా
అందరూ సుఖశాంతాలతోటి ఉండాలని నేను ఆశిస్తూ ఆ భగవంతుని కోరుతాను. రామగుండం ప్రజలందరూ కూడా సుఖశాంతాలతోటి అభివృద్ధిలో ఉండాలని ఆశిస్తూ. ఇంకా ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ములుగూరి వీరయ్య, నీరటి శ్రీనివాస్, పొగాకుల కుమ్రయ్య, కుళ్ళ వెంకటేశ్వర్లు, ప్యారమియా, శ్రీనివాస్ రెడ్డి, స్వామి, ఆనంద్, మాంకాళి అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లోని పేషెంట్లకు ఉగాది పచ్చడిని, సాంప్రదాయ తినుబండారాలను పంపిణీ చేశారు. సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఏటా సేవా దృక్పథంతో ఉగాది వేడుకలను నిర్వహించడం జరుగుతుందని ఫౌండేషన్ వ్యవస్థాపకులు పెంట రాజేష్ తెలిపారు. ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాలుగా ఉగాది వేడుకలు మరి గోదావరికంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో నిర్వహించడం జరుగుతుంది. ఆనవాయితీ ప్రకారం ఈ సంవత్సరం కూడా మరి ఈ హాస్పిటల్లో ఉండే పేషెంట్లు కానీ వాళ్ళకు సంబంధించిన అటెండెంట్లు కానీ మరి ఈ పండుగ పూట వాళ్ళు ఇంట్లో లేకపోవడం వల్ల ఇక్కడ వచ్చిన చాలామంది ఈ ప్రాంతం నుంచి, చుట్టుపక్కల నుంచి, గ్రామాల నుంచి రావడం, అదేవిధంగా వాళ్ళకి ఇక్కడ ఈ పండుగ జరుపుకునే అవకాశం లేదు కాబట్టి మరి ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉగాదికి సంబంధించిన పచ్చడను, అదేవిధంగా స్వీటు బచ్చాలను కూడా ఈరోజు ప్రాంతీయ హాస్పిటల్లో ఉన్న పేషెంట్లకు, వాళ్ళకు సంబంధించిన బంధువులకు అందరికీ కూడా పంచడం జరుగుతూ ఉంది. ఆసరా ఫౌండేషన్ ఏదైతే ప్రతిష్టాత్మకంగా ఏదైతే కార్యక్రమాలు చేస్తుందో వాటిని గౌరవిస్తున్న ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా మా కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతామని ఈ సందర్భంగా మరోసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ కార్యక్రమంలో నూనె శరత్ కుమార్, మంద నాగరాజు, సాయిరాం, అశోక్, మంద కిరణ్ పటేల్, సాంబశివరాజు, బండారి ప్రసాద్, మౌనిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సోదర భావంతో గోదావరికని పారిశ్రామిక ప్రాంత శ్రేయస్సు కోసం పౌరులంతా అన్నతమ్ముళ్లాగా పనిచేయాలని తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడి ఆర్కే గార్డెన్లో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ పక్షాన వ్యాపారులు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి ఈశ్వర్ ఎమ్మెల్యే చందర్తో కలిసి మాట్లాడారు. అయితే నిబంధనల ప్రకారం ఎన్నికల ప్రచార సమయం ముగియనుండగా ప్రజలే ఆచితూచి నిర్ణయం తీసుకోవాలన్నారు. అయితే ఈ ప్రాంతం ఐక్యతతో ఇస్తున్న తీర్పును ఒక ప్రత్యేకతను సంపాదించుకుందని, అదే తరహాలో అదే స్ఫూర్తితో ప్రజలంతా ఐక్యతగా ఉండాలని కోరారు.
అవసరం వచ్చినప్పుడు ఏ విధంగా వారి సేవలు అందిస్తున్నారో ప్రభుత్వాన్ని కానీ పార్టీ కానీ ఎమ్మెల్యే కానీ అవసరం వచ్చినప్పుడు అదేవిధంగా మీ యొక్క సంపూర్ణ సహకారం కూడా ఉండాలని చెప్పేసి నేను మీ అందరూ కూడా కోరుతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులను కలిసి దీనివల్ల ఎవరికి ఉపయోగం లేదు. గోదావరిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇబ్బందిగా ఉంటుంది, వ్యాపారస్తులందరికీ కూడా ఇబ్బందిగా ఉంటుంది. మీరు ఒకసారి దయచేసి వాటిని పూర్తి స్థాయిలో ఒకసారి పర్యవేక్షించి పరిశీలన చేసి మంచి నిర్ణయం తీసుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ కమిషనర్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ ఏసీపీలకు చెప్పిన వెంటనే వాళ్ళు స్పందించి ఒక 2 రోజులు దాని మీద క్షుణ్ణంగా పరిశీలన చేసి దాన్ని ఎత్తివేయడం జరిగింది. దాన్ని ఎత్తివేసినందుకు నేను నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఎన్నికైన తర్వాత ఎవరైతే ఇబ్బందులలో ఉంటారో, ఎవరైతే ఆపదలు ఉంటారో వాళ్ళందరికీ కూడా సేవ చేయాలనేటువంటి దృక్పథంతో ప్రత్యక్షంగా ప్రజల వద్దకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఎదురైనటువంటి అంశం ఈ అంశం. ఆ అంశాన్ని పరిష్కరించడం కోసం నేను చెప్పిన వెంటనే స్పందించినటువంటి పోలీస్ అధికారులకు నిజంగా చాలా సంతోషం అనిపించింది. మన దగ్గర ఉన్నటువంటి వ్యాపారాలు కూడా చాలా ఇబ్బందులు పడ్డాం. 2-3 ఏళ్ళ నుంచి మీరు నిజంగా ఒక మంచి నిర్ణయం తీసుకొని మొట్టమొదటిగానే ఇది పరిష్కారం చేసినందుకు కృతజ్ఞతలను కూడా చాలా మంది చెప్పడం జరిగింది. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటూ మీరు జీవిస్తూ ఉంటారు, మీ వ్యాపారం నడుస్తూ ఉన్నది. మీకు అందరికీ కూడా అండగా ఉంటామని తెలియజెప్పడం కోసమే ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మీరు ఏ సంకల్పం వచ్చినా, ఏ అవకాశం వచ్చినా కూడా తప్పకుండా తెలియజేయండి. ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసం మేము ఉన్నామని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే ఇది ఎన్నికల సందర్భం, కానీ ఈ సమయం ఎన్నికల కోసం మాట్లాడేది కాదు, ఈ సమయం ఓట్ల కోసం కూడా అడిగేది కాదు. కాబట్టి మీరందరూ కూడా విజ్ఞులైనటువంటి వాళ్ళు, అన్ని విషయాలు తెలిసినటువంటి వాళ్ళు, నిర్ణయాలు మీరే తీసుకునేటువంటి వాళ్ళు, ఈ ప్రాంతంలో ప్రజాసేవ కోసం పునరంకితమై తీరుస్తున్నటువంటి వాళ్ళు ఎవరనేది కూడా తెలుసు. కాబట్టి నిర్ణయం మీరే తీసుకోవాలని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తారు. ఈ సమ్మేళనంలో టీఆర్ఎస్ నాయకులు, వ్యాపారులు సంధ్యారాణి, పాతిపల్లి ఎల్లయ్య, అశోక్రావు, రమణారెడ్డి, మురతనపల్లి సారయ్య, చంద్రమౌళి, వెంకటేశ్వర్లు, బంక రామస్వామి, రాజేశ్వరరావు, శివ శంకర్, రవీంద్రచారి, ఆడెపు శంకర్, గొర్రె రమేష్, మెతుకు దేవరాజ్, పిల్లి రమేష్, నిజాం, చెరుకు శంకర్, ఫే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటే శిరోధార్యమంటూ పెద్దపల్లి పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటేష్ నేతకానిని గెలిపించుకునేందుకు ప్రజలంతా సిద్ధమయ్యారని రామగుండం ఎమ్మెల్యే కోర్కంటి చందర్ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే చందర్ ఎంపీ అభ్యర్థి వెంకటేష్ గెలుపు కోసం టీఆర్ఎస్ శ్రేణులందరినీ కలుపుకొని ఉదయం 7 గంటల నుండి మొదలుకొని రాత్రి 10 గంటల వరకు విస్తృత ప్రచారాన్ని చేస్తూనే ఉన్నారు. ఉగాది రోజున ఫైన్ లైన్లో కార్మికులను కలిశారు. కానీ రాజేష్ థియేటర్ వద్ద శ్రీరామ చలివేంద్రాన్ని ప్రారంభించి ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. కాపు సంఘం ఆధ్వర్యంలో తెలుగు ఉగాది వికారినామ సంవత్సరం నూతన క్యాలెండర్ను ఆవిష్కరించి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. మల్కాపూర్లో స్విమ్మింగ్ పూల్ ప్రారంభించి స్విమ్మర్లను కూడా ఓట్లను అభ్యర్థించారు. వేర్వేరుగా జరిగిన ప్రచార సభలో చందర్ మాట్లాడుతూ 70 ఏళ్ల పరిపాలనను కొనసాగించిన సమయంలో దేశ ప్రయోజనాలపై ఆలోచన చేయలేని పార్టీలు ఇప్పుడు మళ్లీ గెలిపిస్తే ఏం ఒరగబెడతారో ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో మాత్రం ప్రజలంతా ముఖ్యమంత్రి కేసీఆర్పై నమ్మకంతో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటేష్ను అత్యధిక మెజార్టీతో గెలిపించబోతున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బోరకుంట్ల వెంకటేష్ నేత కార్యక్రమాల ప్రచార కార్యక్రమాలను రామగుండం నియోజకవర్గంలో విస్తృతంగా ధూమ్ధాములు మరియు పాదయాత్రలతో కార్యాచరణలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ బొగ్గుబాయి మీద వెళ్ళినా, ఏ బస్తీకి వెళ్ళినా, ఏ వ్యాపార కూడలికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈసారి కేసీఆర్ గారి మాట శిరోధార్యంగా మేము భావించి జరగబోయేటువంటి పార్లమెంటు ఎన్నికలలో మేము టీఆర్ఎస్ పార్టీని అఖండమైనటువంటి మెజార్టీతోని గెలిపిస్తామని చెప్పేసి ప్రతిజ్ఞలు చేస్తున్నటువంటి సందర్భం. ఈరోజు రామగుండం నియోజకవర్గంలో
గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా మెజారిటీనిచ్చి టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారికి, వర్కింగ్ ప్రెసిడెంటు కేటీఆర్ రామన్నకు మేము ఉగాది కానుకగా ఈ యొక్క గెలుపును ఇవ్వబోతున్నామని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రచార కార్యక్రమంలో తెరాస శ్రేణులు కందుల సంధ్యారాణి, పాతిపల్లి ఎల్లయ్య, కండ్ర దామోదర్రావు, దేవ వెంకటేశం, పెంట రాజేష్, కనకం శ్యాంసన్, మారుతి, ఎట్టం కృష్ణ, పర్లపల్లి రవి, వడ్డపల్లి శంకర్, బదిరిరాజు, కోట రవిగౌడ్, చుక్కల శ్రీనివాస్, నాయన మల్లేష్, నారాయణ, మండ రమేష్ గౌడ్, బుచ్చిరెడ్డి, లక్ష్మణ్, అంతయ్య, కృష్ణమూర్తి, పుట్ట రమేష్, శంకర్, మూల రమేష్ రెడ్డి, యాదవరెడ్డి, సూరి నర్సయ్య, ఫరీద్, పిల్లి రమేష్, గంగరాజు, పోతు రాజేందర్, అడ్డాల రామస్వామి, కుంటబాబు, జేవి రాజు, సతీష్, వే శ్రీనివాస్, ప్రవీణ్ కుమార్, ప్రేమ్సాగర్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. లెక్కకే రాని పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల పోటీ గురించి ప్రజలు ఆలోచన చేయవద్దని పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ ఆగం చంద్రశేఖర్ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఐఎన్టీఈసీ జాతీయ నాయకుడు బాబర్ సలీం పాషా ఆధ్వర్యంలో ఇక్కడ ఎన్టీపీసీ గేట్ ముందు జరిగిన సమావేశంలో చంద్రశేఖర్ మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ లేక రాహుల్ గాంధీ ప్రధాని కావాలా అన్న కోణంలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచినా ఓడినా తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ ఉందని ఆయన ప్రశ్నించారు. ప్రజలంతా ఒక ఆలోచన చేసేలా స్వర్గీయ ఇందిరాగాంధీ వారసుడిగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే ఒక్కో పేద కుటుంబానికి 6,000 రూపాయల చొప్పున ఏడాదికి 72,000 రూపాయల భృతిని కల్పించే ఆలోచన చేస్తున్న విషయాన్ని గ్రహించాలని కోరారు. దేశంలో రాహుల్ గాంధీ ప్రధాని పెద్దపల్లి పార్లమెంటులో తనను ఎంపీగా గెలిచిన వెంటనే మే నెల 23న పార్లమెంట్లో పేదలందరికీ నెలసరి 6,000 రూపాయల చొప్పున బ్యాంకుల్లో జమ చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈరోజు ఎన్నికలు కేంద్రం ప్రభుత్వంలో ఎవరు ప్రధాని కావాలి అనే దాని కొరకు జరుగుతున్న ఎన్నికలు ఈ రాష్ట్ర ప్రభుత్వంతో కానీ కేసీఆర్ గారితో కానీ ఏ సంబంధం లేదు. ఈరోజు మనము చేతి గుర్తుకు ఓటేస్తే కేసీఆర్ ఏం దిగిపోడు. కాబట్టి ఇది కేంద్రంలో ప్రధానమంత్రి ఎవరు కావాలి అనే దాని కొరకు జరుగుతున్న ఎన్నికలు. కాబట్టి కేంద్రంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గడిచిన 5 సంవత్సరాలు ఏ విధమైన కార్యక్రమాలు చేసినారు, కార్మికులకు కానీ కర్షకులకు కానీ అదేవిధంగా సామాన్య జనానికి ఆయన ఏం చేసిండు అని చెప్పేసి ఒక్కసారి ఆలోచన చేస్తే ఒక్క మోసం చేసిండు తప్ప మనకు చేసిన పని ఏం లేదు. ఆ మోసం ఏంటంటే ఎన్నికల కంటే మొదలు ప్రామిస్ చేసిండు, వాగ్దానం చేసిండు. ఎన్నికలు కాగానే ప్రధానమంత్రి అయిన తర్వాత పార్లమెంటు మెట్లకు మొక్కి లోపలికి ఒక మాట చెప్పిండు. ఇక్కడ మొత్తం డబ్బులన్నీ కూడా మన భారతదేశంలో ఉన్న నల్లధనం అంతా విదేశాల్లో పెట్టిండ్రు. ఆ విదేశాల్లో తెచ్చిన డబ్బు అంతా లెక్క చేస్తే ప్రతి మనిషి కూడా 15 లక్షల రూపాయలు వస్తాయి. కాబట్టి ఆ 15 లక్షల రూపాయలను మీకు అందరి అకౌంట్లలో వేస్తా అని చెప్పేసి అమాయకులైన ఈ భారతదేశ ప్రజలను అందరినీ కూడా జీరో అకౌంట్లో తెరిపించి 5 సంవత్సరాలు అయినా సరే జీరో అకౌంట్ జీరోలాగానే మిగిలిపోయిన విషయాన్ని మనం అందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన విషయం ఉన్నది. అందుకే ఈరోజు ఆయన పనికిరాడు ప్రధానమంత్రిగా. ఈరోజు రాహుల్ గాంధీ గారు గతంలో గరీబీ హఠావో అని చెప్పి నినాదాన్ని ఇచ్చి గరీబులను అందరినీ కూడా మేలు చేసిన ఇందిరాగాంధీ రక్తం పంచుకొని పుట్టిన రాహుల్ గాంధీ ఈరోజు ప్రధానమంత్రికి పోటీ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా ఈ ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా కార్మిక సోదరులందరూ కూడా మన మేలు కోరి ఖచ్చితంగా మనం ఈరోజు చేతి గుర్తుకు ఓటేస్తే నేను ఎంపీనైతే నా ఓటుతోని రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికి అవకాశం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీకు వేరే అన్ని కూడా ఉట్టిగా కేసీఆర్ గప్పాలు కొట్టి పోతే కుదరదు. అగ్రిమెంట్ చేసేది మీ అందరి భార్యలైన నా అక్క చెల్లెళ్ళకి అందరికి కూడా వాళ్ళకు కూడా నేను ఒక అగ్రిమెంట్ చేస్తా. 23వ తారీఖు రోజు ఆ బిడ్డలకు నా అక్క చెల్లెళ్ళకి అందరికి కూడా ప్రతి మాసం ప్రతి నెల లోపల 6,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేసే విధంగా నేను కూడా అగ్రిమెంట్ చేస్తానని చెప్పేసి అన్నతోని పోటీ పడి అన్ననేమో మీ కొరకు కూడా అగ్రిమెంట్ చేస్తారు, నేనేమో మా అక్క చెల్లెళ్ళ కొరకు అగ్రిమెంట్ చేస్తానని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియపరుస్తున్నా. ఇది నా వాగ్దానము. ఈరోజు ఏదైతే ఇందిరాగాంధీ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డగా
ఈరోజు అదే ఏదైతే ఈరోజు నెలకు 6,000 రూపాయల స్కీమ్ ఇస్తామన్నారో ఈరోజు మీరు మీకు ఎంతనన్నా జీతాలు రాని కానీ మీకు తెల్ల కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు 6,000 రూపాయలు నా బిడ్డల పేర్ల మీద వేయడానికి అవకాశం ఉన్నది. కాబట్టి దయచేసి దీన్ని ఈరోజు ఆషామాషి కాదు. గతంలో ఎవ్వరు చేయని స్కీమ్ ఈరోజు 1,000 రూపాయలు 1,000 రూపాయలు పెన్షన్ ఇస్తానంటేనే ధనాధన్ కేసీఆర్ను ముఖ్యమంత్రి చేసి పారేశారు. కానీ ఈరోజు ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎలాంటి కండిషన్స్ లేకుండా ఆడబిడ్డల అందరి పేర్ల మీద ఈరోజు 6,000 రూపాయలు నెలకు ఇస్తానని చెప్పేసి 72,000 రూపాయలు మొదలే మీ ఖాతాలో జమ చేసి ప్రతి నెలకు కూడా 6,000 రూపాయలు మీరు తీసుకునేటట్లు మొత్తం అంతా జీవితకాలం అంతా కూడా చేయడానికి ఈరోజు రాహుల్ గాంధీ గారు నిశ్చయించారు. కాబట్టి రాహుల్ గాంధీ గారు నిశ్చయించిన స్కీమును తప్పకుండా మేము ఇంటింటికి కూడా దాన్ని తీసుకొచ్చి తప్పకుండా మీకు శబాస్ అనిపించుకునే విధంగా చేస్తానని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియ. అంతకుముందు కార్యక్రమానికి అధ్యక్షత వహించిన బాబర్ సలీం పాషా, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మక్కన్ సింగ్ మాట్లాడుతూ ప్రజలకైనా కార్మికులకైనా కష్ట నష్టాల్లో వెంట ఉండే బలమైన నాయకుడు ఉంటేనే ఆ సమస్య పరిష్కారం అవుతుందని, వికారాబాదులో వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి 2 సార్లు మంత్రి పదవి చేపట్టిన డాక్టర్ చంద్రశేఖర్ను పెద్దపల్లి ఎంపీగా గెలిపిస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయనే విషయాన్ని గ్రహించాలని వారు కోరారు. తెలంగాణ ఇచ్చింది ఎవరయ్యా? సోనియా గాంధీ కాంగ్రెసా? సోనియా గాంధీ కాంగ్రెస్. మరి తెలంగాణ ఇచ్చినందుకు మన చంద్రశేఖరరావు గారు ఏం చేసిర్రు? కాంట్రాక్ట్ కార్మికులను మోసం చేసిండు. ఫస్ట్ ఆయన ఏమన్నాడు? కాంట్రాక్ట్ సిస్టమ్ని, కాంట్రాక్ట్ కార్మికులను ఈ రాష్ట్రంలో లేకుండా తీస్తా అన్నాడు. తీసిండానా అయ్యా? తీసిండా? తీయలే. తీయకపోయా కనీసం 1 రూపాయి మన గురించి పెంచిండా? ఒక్క జీవో తీసిండా? 10 రూపాయలు పెంచిండా? ఇలా సిగ్గు లేకుండా వచ్చి ఓట్లు అడుగుతారు. ఎందుక? ఈ ఫ్యాక్టరీ జాతీయ ఫ్యాక్టరీ, ఈ ఫ్యాక్టరీ దేశ సంపద, సెంట్రల్ గవర్నమెంట్ డామినేటింగ్ ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ వాళ్లకు సంబంధం లేనటువంటి ఈ వ్యవహారాల లోపల ప్రతి ఒక్కడు గేట్ కాడకు వచ్చి నేను చేస్తా అంటే 25 సంవత్సరాల నుంచి మీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి మీరు ఒక్క రోజుల్లో వచ్చి మమ్మల్ని ఆదుకొని 10 రూపాయలు ఎక్కువ ఇచ్చిర్రా? సిగ్గు లేకుండా గేట్ కాడ వచ్చి ఓట్లు అడుక్కుంటా ఉన్నారు, ప్రజలని మోసం చేస్తూ ఉన్నారు. ఎప్పుడు దాకా కార్మికులను మోసం చేస్తారని అడుగుతా ఉన్నా. మీరందరూ కూడా సౌమ్యుడైనటువంటి చంద్రశేఖర్ గారికి చేయి గుర్తు మీద ఓటేసి ఎక్కువ మెజార్టీతోనే ఈసారి గెలిపియాలా. మీరు అప్పుడు వేశారు, కేసీఆర్కు ఓటేశారు, వేసిండొచ్చు నాకు తెలియదు. కానీ ఈ ఓటు ఎంపీకి వేయాలా. ఎంపీ అంటే ఢిల్లీలో కూర్చునే ఎంపీకి వేయాలా, గల్లీలో కూర్చునే ఎంపీ. ఈ బల్కా సుమన్కు కాదు. బాగా మాట్లాడతాడు సోదరుడు, నాకు తెలుసు. నువ్వు వివేక్ గారి ప్రోత్సాహంతో ఎట్లా బతికినావు, ఎట్లా చేసినావు అన్నీ నాకు తెలుసు. కాకపోతే ఏంటిదంటే నేను చెప్పకూడదు అనుకున్నా, కానీ నాతో చెప్పిస్తా ఉన్నారు వాళ్ళు. కానీ చంద్రశేఖర్ అన్న చాలా బలమైనటువంటి మనిషి. ఇక్కడ మనకు పని చేద్దామని వచ్చిండు, మాతోనే ఉంటాడు. ఇంకో నాయకుడు అంటాడు, చంద్రన్న ఈ చంద్రుడంట, మీరందరూ చంద్రులంట. నిన్న చెప్తా ఉన్నాడు, చంద్రన్న చంద్రుడు, మీరందరు చంద్రులు. మరి నువ్వేంటిదో చెప్పకపోతివి. నిన్నటిదాకా ఆఫీసర్ అయ్యి మస్తు కోట్లు దండుకొని రాజీనామా చేసి ఇవాళ రైతు బిడ్డ అంటాడు, కూలి బిడ్డ అంటాడు, చప్రాసి అంటాడు, ఏమేమి ఆడుకొని ఓట్లు దండుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లా సోదరులరా వినాల, మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లా బూతులు తిట్టిండు టీఆర్ఎస్ వాళ్ళు. ఎవరు? ఈయన అంటే ఇప్పుడు టీఆర్ఎస్ ఎంపీ ఆయన పేరు కూడా నాకు రాదు, వెంకటేష్ అంట. వెంకటేష్ గారు, మీరు నిన్నటి దాకా కాంగ్రెస్ టికెట్ తీసుకొని చెన్నూరు నుంచి కేసీఆర్కు బూతులు తిట్టి, బల్కసింహకు బూతులు తిట్టి, ఇవాళ అదే నోటి నుంచి మళ్ళీ పొగుడుతున్నావు అంటే 3 నెలలు కాకముందు 3 రంగులు మార్చిండు మనిషి. ఆయన ఓటేస్తారా మీరు? కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, మన అన్న చంద్రశేఖర్ అన్నకు ఓటేయండి. ఆయన ఎంపీగా గెలిస్తే నేను ఎమ్మెల్యే అవుతా, ఎంపీ లాగానే ఉంటా, మీ అందరి పక్షాన పని చేస్తాను. ఏ వాడకి వెళ్ళినా, ఏ పల్లెకి వెళ్ళినా, ఏ సింగరేణి బాయికి వెళ్ళినా మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని ఘంటాపదంగా చెప్తా ఉన్నారు, ప్రమాణం చేసి చెప్తా ఉన్నారు విజయమోహన్ గారికి. మరి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా, ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే
చంద్రశేఖర్ అన్న ఇక్కడ గెలిస్తే 5 సార్ల శాసనసభ్యుడిగా ఒకే ప్రాంతంలో గెలిచినాడంటే ఆ మనిషి ఎంత నిజాయితీ పరుడో, చెప్పిన మాట ఇస్తే చేసే వ్యక్తి మనకు అర్థం చేసుకోవాలి. ఇవాళ ఒక నాయకుడు గెలిస్తే రేపు మళ్ళీ గెలుస్తామో లేదా అని చెప్పి నానా తిప్పల పడతాం. 24 ఏళ్ల వయసుకి ఎమ్మెల్యే అయి నిరంతరం 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఇలా స్కూల్స్ పెట్టి కొన్ని వేల మంది పేద విద్యార్థులకు చదువులు చెప్పిస్తున్నటువంటి వ్యక్తి. మరి ఆయనను మనం గెలిపించుకుంటే ఆయన రాహుల్ గాంధీకి ఓటేస్తే ప్రధానమంత్రి అవుతాడు. నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తా ఉన్నా, తెల్ల కాడున్న ప్రతి ఒక్క కార్మికుడు ఇక్కడ మీరందరూ ఇక్కడ పనిచేస్తే ఒక్కొక్కరికి 10,000, 15,000, 8,000 వస్తాయి కావచ్చు. అది కాక రాహుల్ గాంధీ గారు ప్రతి తెల్ల కాడున్న ప్రతి ఒక్కరికి నెల 6,000 రూపాయలు మీ ఖాతాల్లో వేసే కార్యక్రమాన్ని చేస్తారని చెప్పి మేము హామీ ఇస్తా ఉన్నాం. ఈ సభలో నాయకులు గాదం విజయ, కొలిపాక సుజాత, సత్యనారాయణ, రామనారాయణ, తిరుపతి మల్లయ్య, కవితారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు కనిలోని ఐఎన్టీసీ కార్యాలయంలో ఆ యూనియన్ సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో యూనియన్ బలోపేతంపై చర్చించారు. అనంతరం ఐఎన్టీసీ నేతలు జనక్ ప్రసాద్, నరసింహారెడ్డి మాట్లాడుతూ ఇప్పుడు జరుగుతున్నటువంటి పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ చంద్రశేఖర్ను గెలిపిస్తే సింగరేణి కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ మాఫీకై కృషి చేయగలనని వారు హామీ ఇచ్చారు. ఆయన ఇష్టవంతుల డబ్బులు ఖర్చు పెట్టినా కూడా టీఆర్ఎస్ తిరస్కరించారు. అయ్యా నువ్వు మోసపోతున్న ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఈ ప్రజలకు లాభం చేయలేదు కాబట్టి మిమ్మల్ని ఓడగొడతానని విజ్ఞాన మంత్రులు, విద్యావంతులు చేశారు. ఇవాళ మనం మాట్లాడతాం. సమర్థుడైన నాయకుడు, 5 సార్లు ఎమ్మెల్యేగా చేసిన నాయకుడు, 2 సార్లు మంత్రిగా చేసిన నాయకుడు చంద్రశేఖర్ గారు ప్రత్యేకంగా సోనియా గాంధీ దయవల్ల, రాహుల్ గాంధీ గారి దయవల్ల ఇక్కడ పార్లమెంట్ మెంబర్గా ఉన్నారు. ఇప్పటికే మేము చూసాం 5 అసెంబ్లీ నియోజకవర్గంలో చంద్రశేఖర్ గారికి అత్యంత మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ 5 రోజుల లోపల మిగిలిన 2 నియోజకవర్గాలు కూడా మెజారిటీ వచ్చే విధంగా చేసి ఇక్కడ నిలబడ్డటువంటి ఎవరైతే అపోజిషన్లో ఉన్నాడో టీఆర్ఎస్ లీడర్, ఆయన అంతకుముందు 2 నెలల కింద చెన్నూరు నుంచి కాంగ్రెస్ క్యాండిడేట్గా నిలబడ్డాడు. చేతి గుర్తు కోటేమన్నాడు, టీఆర్ఎస్ తిట్టుతున్నా కూడా తిట్టాడు, టీఆర్ఎస్ వాళ్ళు ఆయన్ని తిట్టుతున్నా కూడా తిట్టాడు. మరి కేసీఆర్కి ఎందుకు ముందు వచ్చిందో టీఆర్ఎస్ టికెట్ ఇచ్చిండు. ఇవాళ టీఆర్ఎస్ పొగుడుకుంటూ కాంగ్రెస్ అంటే కొంచెమన్నా మానవత వినోళ్ళ. ఈ 2 నెలలకి ఇప్పటికి ఏం తేడా వచ్చింది? కేసీఆర్ ఎట్లా గొప్పడైండు, 2 నెలల కింద ముందు ఎంత చెడ్డోడైపోయిండు, 2 నెలల ముందు కాంగ్రెస్ ఎట్లా మంచిదైంది, ఇవాళ ఎట్లా చెడ్డైంది, ఇట్లా ఆలోచించండి. చూడాలా, మేము ఒక నమ్మకం చెప్తున్నాం. మే నెలలో సింగరేణి కాంగ్రెస్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ లీడర్లకి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెడుతున్నాము. మీ అందరూ మెంబర్లకి ఇన్సూరెన్స్ చేపించి ప్రతి కార్యకర్తకి మాకు 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ మనం చేస్తున్నాం. మీకు ఒకటే కోరుకుంటున్నాం. మన ఎన్నికలు ఇంకా 8-9 నెలలు ఉన్నాయి. రేపు 11వ తారీఖు నాడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. ఆ పార్లమెంట్ ఎన్నికలు అత్యంత సమర్థుడు, తెలివి గలవాడు, సమస్యలు పరిష్కరించేవాడు, ఇన్కమ్ ట్యాక్స్ గురించి కానీ, పోస్ట్ మెడికల్ ఇన్సూరెన్స్ గురించి కానీ, కొత్త వాళ్ళ గురించి కానీ బ్రహ్మాండంగా పనిచేసే శక్తి ఉన్న నాయకుడు చంద్రశేఖర్ గారు. మనం తప్పకుండా రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన పెద్దపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ నుంచి ఒక ఉన్నత విద్యావంతుడు, గతంలో 5 సార్లు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఉన్నాడు, 2 సార్లు మంత్రిగా కూడా పనిచేశాడు, మన గనుల శాఖ మంత్రిగా పనిచేశాడు, అదే రకంగా సివిల్ సప్లైస్ మినిస్టర్గా కూడా పనిచేసేటువంటి అనుభవం ఉంది. ఆయనకు కార్మిక సమస్యల మీద, అసంఘటిత కార్మిక సమస్యల మీద, అనేకమైనటువంటి సమస్యల మీద కూడా ఆయనకు మంచి అవగాహన ఉందని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను. అటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి నాయకుడిని మనం పార్లమెంట్కి పంపించినట్టయితే మనం మన సమస్యలను సాధించడానికి ఆయన పొద్దున్నే మాట్లాడుతూ అనేక సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. అందరూ కోల్బెల్ట్ ఎంపీలకు తోడు తీసుకొని మనకు కావలసినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయించడమే కాకుండా మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీర్చడానికి ఆయన తప్పకుండా చేస్తాడని చెప్పేసి ఆయన ఒక ప్రతిజ్ఞ తీసుకున్నాడని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ, మనం ఏ రకంగానైతే మన యూనియన్ బలోపేతం చేసుకొని సింగరేణిలో రేపు జరగబోయేటువంటి నవంబర్లో జరిగేటువంటి ఎలక్షన్లో గెలిపించుకోవాలో, ఈ రోజు మన ముందున్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మన ఎంపీ గారిని, మన గవర్నమెంట్ ఎమ్మెల్యేలో గతంలో మన ఎమ్మెల్యే ఎలక్షన్లలో కూడా
మన కాన్స్టిట్యూన్సీ మన మొత్తం కోల్బెల్ట్ ఏరియాలో 12 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్ ఉంటాయి. 8 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలు కూడా మన కాంగ్రెస్ పార్టీ వారే గెలిచారని చెప్పేసి మేము గుర్తు చేస్తాం. అదే రకంగా ఈ రోజు ఉన్నటువంటి కోల్బెల్ట్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఖమ్మం కానీ మహబూబాద్ కానీ లేకపోతే వరంగల్ కానీ ఇక్కడ కానీ లేకపోతే ఇంకా ఇతర ఎంపీలు అన్నీ కూడా మనం కాంగ్రెస్ పార్టీ వాళ్ళని గెలిపించుకున్నట్టయితే రేపు పొద్దున మనం మాట్లాడేటువంటి హక్కు మనకు ఉంటుంది. సమావేశంలో ఐఎన్టీసీ నాయకులు పి ధర్మపురి, వంగ లక్ష్మీపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా పార్లమెంట్ ఎన్నికల్లో చేయి గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుతూ కాంగ్రెస్ దాని అనుబంధ సంఘాల నాయకులతో కలిసి శుక్రవారం రాత్రి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ చంద్రశేఖర్ కనిలో భారీ ప్రచార ర్యాలీ నిర్వహించారు. వ్యాపార వాణిజ్య కేంద్రాలకు నిలయమైన లక్ష్మీనగర్, మేదర్బస్తీ, కళ్యాణ్ నగర్లో పర్యటించి ప్రజలను, వ్యాపారస్తులను ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా కళాకారులు ప్రదర్శించిన ఆటపాటలు అందరిలో ఉత్సాహాన్ని నెలకొల్పాయి. కాంగ్రెస్